లూకాసు వార్త 20వ అధ్యాయము 41 నుంచి 47 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, అభిషిక్తుడు దావీదు కుమారుడని వారు ఎలా అనగలరు? ఆ దావీదే కీర్తనల గ్రంథంలో అన్నదేమంటే, ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచే వరకు నా కుడి పక్కన కూర్చొని ఉండు. దావీదు ఆయనను ప్రభువు అంటున్నాడు. అలాగైతే ఆయన అతనికి ఎలా కుమారుడవుతాడు? ఆ జనులంతా వింటూ ఉండగానే ఆయన తన శిష్యులతో అన్నాడు, ధర్మశాస్త్ర పండితుల విషయం జాగ్రత్త. పొడుగాటి అంగీలు తొడుక్కొని తిరగడం వారికి ఇష్టం. సంత వీధులలో వందనాలు అందుకోవడం, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు, విందులలో ముఖ్య స్థలాలు వారికి ప్రీతి. విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగ వేసేవారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేసేవారు కూడా వీరే. వారికి మరీ కఠినమైన శిక్ష కలుగుతుంది. 2010లో జర్మనీలో ఒక పెద్ద మోసం బయటపడింది అనమాట. అధికారులు చాలా ఎంక్వైరీ చేసి దాన్ని బయట పెట్టారనమాట. వుల్ఫ్గాంగ్ బెల్ట్రాచి అనే ఒక వ్యక్తి, అతను కొన్ని దశాబ్దాలుగా ఫేక్ పెయింటింగ్స్ని సృష్టించి, అదే ఫేక్ పెయింటింగ్స్ సృష్టించడం ఏంటి అర్థమైందా మీకు? అది ఆ మాట అర్థం కాలేదా? పెయింటింగ్ వేస్తే అది పెయింటింగ్ అవుతుంది, ఫేక్ ఎట్లా అవుతుంది? అంటే గొప్ప గొప్ప ఆర్టిస్టులు వేసినటువంటి మాస్టర్ పీసెస్ని ఫోర్జరీ చేసి దాన్ని కాపీ కొట్టి ఇతనే వేసి, ఆ వ్యక్తి వేసిన మాస్టర్ పీస్ ఇదే, ఇది నా దగ్గర మాత్రమే ఉన్న ఏకైక పీస్ ప్రపంచంలో అని చెప్పి జర్మనీలో ఉన్న కలెక్టర్లని, మ్యూజియం అధికారులందరినీ నమ్మించి కొన్ని $1 మిలియన్ దాన్ని అమ్ముతూ వచ్చాడు. అట్లా కొన్నింటిని. తర్వాత ఇంకా నిజం తెలిసిన తర్వాత ఏముంది, జనాలందరూ నోరు మీద వేలేసుకున్నారు. మ్యూజియంలో మనం చూసింది ఆ ఆర్టిస్ట్ది కాదా, ఇది ఫేకా, ఇదంతా అబద్ధమా? ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు కూడా అటువంటి ఒక మోసాన్ని బయట పెడుతున్నాడు. కానీ ఇది మతం ముసుగులో జరుగుతున్న మోసం. మోసగాళ్లకు మోసగాడైన అపవాది దీని వెనుకున్న కుట్రదారి. వాడు ఏమంటాడంటే, నీకు దేవునికి మధ్య లెక్కంతా సరిగ్గానే ఉంది, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అసలు ఎక్కడ ఏ సమస్య లేదు అని వాడు నిన్ను నమ్మించగలిగితే అది వాస్తవమేనా? అసలు వాస్తవం కాదు అది. దేవుడికి నువ్వు దూరస్తుడుగా ఉన్నావు, శత్రువుగా ఉన్నావు, నువ్వు పాపములో ఉన్నావు. దేవుడికి నీకు మధ్య సంబంధం ఏమైంది? పాడైపోయింది. దేవుని ఉగ్రత నీ మీద రగులుతూ ఉంది. కానీ అంతా బానే ఉంది అని వాడు నేను మోసం చేయగలిగితే దానికి నిత్యత్వ పర్యవసానాలు ఉంటాయి. నిత్యత్వ పర్యవసానాలు, ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్, శాశ్వతమైన పర్యవసానాలు. అంటే ఇప్పుడు ఈ మోసం చాలా మనం సీరియస్గా కన్సిడర్ చేయాల్సిందా కాదా అని ఆలోచించడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. ఎనీథింగ్ దట్ హ్యాస్ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్, నిత్యత్వ పర్యవసానాలు అనేది ఏదైనా అది ప్రాముఖ్యమైంది కదా. సో అలాంటి ఒక పెద్ద మోసాన్ని, అబద్ధాన్ని గురించి యేసుప్రభువారు ఇందులో మాట్లాడుతున్నారు. అందుకే ఏది నిజమైన మతం, ఏది కాదు, ఏది నిజమైన క్రైస్తవ్యం, ఏది కాదు అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. చర్చ్ మానేసే వాళ్ళు చాలా మంది చెప్పే ఒక కంప్లైంట్ ఏంటి తెలుసా? చర్చ్ నిండా వేషధారులే ఉన్నారండి. నిజమే, సాతాను కూడా చర్చిలని వేషధారులతో నింపే పనిలోనే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. అంటే వాళ్ళని అట్లాంటి ఒక భ్రమలో, మోసంలో ఉంచుతూ ఉన్నాడు. అండ్ వాళ్ళని వాడుకొని ఇంకా చాలా మంది అసలు క్రైస్తవ్యం వైపే చూడకుండా దానికి దూరంగా పారిపోయేలా చేస్తున్నాడు వీళ్ళని వాడుకొని. ఎంత పెద్ద మోసం కదా. చర్చిలనేమో వేషధారులతో నింపాలి ముందు, మళ్ళీ వాళ్ళని అడ్డం పెట్టి, డోర్ దగ్గరే వాళ్ళని అడ్డం పెట్టి, చిచ్చి ఇదా క్రైస్తవ్యం అని వాళ్ళు అనుకొని క్రైస్తవ్యాన్ని చీదరించుకొని పారిపోయేలా చేస్తున్నాడు. నిజానికి దేవునితో వారి సంబంధం పాడైపోయినప్పటికీ లేదు అంతా బానే ఉంది అని వాడు అనేకులను నమ్మించి మోసం చేస్తున్నాడు. ఈ వేషధారులను వాడుకొని ఇంకా చాలా మంది దూరంగా పారిపోయేలా చేస్తున్నారు. కాబట్టి ఏది నిజమైన మతం, ఏది అబద్ధ మతం అనే అవగాహన మనకు ఉండడం చాలా అవసరం. అదే ఈ రోజుకి మన ప్రసంగాంశం, నిజమైన మతము మరియు అబద్ధ మతము. ఈ వాక్య భాగం యొక్క నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఇంతవరకు ఈ అధ్యాయంలో మనం ఏం గమనిస్తూ వచ్చామంటే, యేసు ప్రభువారు తనను విమర్శిస్తున్న వారి విమర్శలను తిప్పికొడుతూ వారి ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్తూ వస్తున్నారు కదా. ఆలయంలో కొంతమంది నన్ను వెలగొట్టినప్పుడు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నారు? ఆయన అధికారాన్ని ప్రశ్నించారు.
అప్పుడు యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించిన ప్రశ్న అడిగాడు వాళ్ళని. తర్వాత కౌలు రైతుల గురించిన ఉపమానం చూసాం మనం. ఆ తర్వాత కైసరు పన్ను చెల్లించడం గురించి, పునరుద్ధానంలో 7 భర్తలు గల స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుంది, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వాళ్ళు అడుగుతూ వస్తున్నారు. యేసుప్రభు వారు సమాధానాలు చెప్తూ వస్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఆ యేసుప్రభు వారు సమాధానాలు చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో విస్మయానికి, ఆశ్చర్యానికి గురయ్యి ఒక పాయింట్ వచ్చేప్పటికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండిందో 39వ వచనంలో చూడండి ఒకసారి. తరువాత వారు ఆయనను మరేమీ అడుగ తెగింపలేదు. ఇంకా అయిపోయింది అనమాట. అయితే ఈ వాక్య భాగంలో యేసుప్రభు వారే వాళ్ళకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా వాళ్ళు అడిగారు, యేసుప్రభు జవాబు చెప్పాడు. ఇప్పుడు ఆయనే అడుగుతున్నాడు అనమాట. అలా అడగడం ద్వారా ఆయన అక్కడ ఉన్న ప్రజలకు ఏం నిరూపించాలనుకుంటున్నాడంటే, అక్కడ ఉన్న ప్రజలకు కానీ, వాళ్ళ బోధకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ లేఖనాలు లేదా వాక్యము బొత్తిగా తెలియదు, అర్థమే కాలేదు వాళ్ళకి సరిగ్గా అందులోని సంగతులు. మెస్సియా దావీదు వంశంలో నుండి వస్తాడని అంతవరకు కరెక్టే కదా. పాత నిబంధనలో బోల్డ్ ప్రవచనాలు ఉన్నాయి. మెస్సియా దావీదు వంశం నుంచే వస్తాడు అని, దావీదు కుమారుడు అని చెప్పి ఆయనకి ఒక టైటిల్ లాగా కూడా పెట్టేశారనమాట. అంతవరకు కరెక్టే. కానీ మెస్సియా ఒక రాజకీయ విప్లవకారుడై ఉండి తమను రోమా అధికారం నుంచి విడిపిస్తాడు, దేశంలో శాంతిని నెలకొల్పుతాడు అనుకున్నారు. అది మాత్రం తప్పు. కాబట్టి యేసు వారికి ఏం అర్థం కావాలని ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే, మెస్సియా లేదా క్రీస్తు దావీదు కుమారుడు మాత్రమే కాదు, దావీదుకు ప్రభువు కూడా. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవుడు అని వారు అర్థం చేసుకోవాలని ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నాడు. వారిని మెస్సియాను గురించిన సరైన అవగాహన లేకపోతే ఒకవేళ వారు మోసపోయి అబద్ధంలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సంగతులు వారితో పంచుకున్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తే ఆ అబద్ధ మతం ఇజ్రాయేల్ మత నాయకులైన శాస్త్రులు, పరిసయ్యుల రూపంలోనే ఉంది, వాళ్ళ రూపంలోనే ఉంది ఆ అబద్ధ మతం. ఈ నాయకుల్లాగా ఉండడమే నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన భక్తి అని సామాన్య ప్రజలు మోసపోయే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. అందుకే యేసు ఈ మాట వినండి, మొత్తం సర్మన్ అంతటిని సమ్మరైజ్ చేసి ఒక్క మాటలో చెప్తున్నాను. అందుకే యేసు నిజమైన మతం అంటే తనను ప్రభువుగా అంగీకరించడమేనని, అబద్ధ మతం అంటే ప్రజలను ఆకట్టుకోవడం కోసమే భక్తి ముసుగు వేసుకోవడం అని చెప్తున్నాడు అనమాట. ఈ 2 విషయాలే చెప్తున్నాడు. అందులో మొదటిది నిజమైన మతం అంటే క్రీస్తును ప్రభువుగా అంగీకరించడం. 41 నుంచి 44. నిజమైన క్రైస్తవ్యం యొక్క సారం, దాని యొక్క తత్వం ఏంటి అసలు అనేది ఆలోచిద్దాం కొంచెంసేపు. నిజమైన క్రైస్తవ్యం అంటే కొన్ని ఆలోచనలు, నైతిక విలువలు కలిగిన ఒక వ్యవస్థ. అది ఇజ్ ఇట్ ఏ సిస్టమ్? క్రైస్తవ్యంలో కూడా ఆలోచనలు, నైతిక విలువలు ఉన్నాయి, కానీ అదొక వ్యవస్థ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సిస్టమ్. నిజమైన క్రైస్తవ్యం అంటే సంఘాలు కలిగిన ఒక సంస్థ. నిజమైన క్రైస్తవంలో ప్రతి క్రైస్తవుడు సంఘానికి చెందినవాడై ఉంటాడు, కానీ అదొక సంస్థ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్. నిజమైన క్రైస్తవ్యం అంటే ఒక విధమైన ఆధ్యాత్మిక అనుభవమా? ఇజ్ ఇట్ జస్ట్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్? నిజమైన క్రైస్తవ్యం అనుభవాత్మకమైనదే, కానీ అది అనుభవానికే పరిమితమైనది కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో, అందులో ఏముంటుందో, దాని ఎసెన్స్ ఏంటో యేసుప్రభు వారి మాటల్లోనే వినండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం తీసి చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరుగుటయే నిత్య జీవం. వీళ్ళు ఎరిగారా? క్రీస్తును వీరు ఎరిగారా? ఎరగలేదు. అక్కడ ఉన్న యూదులు, యూదా మత నాయకులు వారు ఎరగలేదు క్రీస్తుని. మన అనుదిన జీవితంలో క్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా ఎరగడమే నిజమైన క్రైస్తవ్యం. క్రీస్తుని ఎరగడం అంటే ఏంటో ఇందులో ఆలోచిద్దాం. ఇందులో 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన సరైన అవగాహన కలిగి ఉండాలి. అసలు ఎవరు యేసు? రెండవది, ఆ సత్యానికి సరిగ్గా స్పందించాలి. క్రీస్తుని ఎరగడం అంటే మొదటిగా అసలు ఆయన ఎవరో, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పర్సన్హుడ్ గురించిన సరైన అవగాహన ఉండాలి. రెండవది, ఆ సత్యాలకు, ఆ వాస్తవాలకు సరిగ్గా స్పందించాలి. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభువు ఒక వేదాంతపరమైన ప్రశ్న, ఒక దేవశాస్త్రపరమైన ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు? ఊరికే వాళ్ళని సరదాగా ఆట పట్టించడానిక? మస్తు అడిగారు, కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చూడండి, దీనికి చెప్పండి చూసుకుందాం అని అట్లా అంటున్నారా? ఇది ఏమైనా థియలాజికల్ టెన్నిస్ మ్యాచా? వాళ్ళు కొన్ని విసిరారు కాబట్టి ఈయన కూడా ఇంకోటి విసురుతున్నాడా? లేకపోతే ఏదైనా ఒక డిబేట్ స్టార్ట్ చేయడం కోసమే కావాలని ఒక అర్థం కాని కష్టతరమైన వచనాన్ని ప్రస్తావిస్తున్నాడు? ఇవేవి కాదు. యేసు ప్రభువారు వాస్తవానికి సువార్తీకరణ చేస్తున్నాడు. హీ వాజ్ డూయింగ్ ఇవాంజలిజం. ఆయన ఆత్మల సంపాదనలో ఉన్నాడు అనమాట. ఈ మత నాయకులు
తొందరలోనే ఆయనను మరణశిక్షకు అప్పగిస్తారని తెలిసినప్పటికీ యేసు వాళ్ళ గురించి అక్కడ ఉన్న జనసమూహం గురించి శ్రద్ధ కలిగిన వాడై ఈ మాటలు వారితో పంచుకుంటున్నాడు. వాళ్ళంతా తమకు తాము వేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఒకప్పుడు శిష్యులను అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారు లూకా 9:20లో, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు? హూ డు యూ సే దట్ ఐ యామ్? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? నా గురించి మీకు ఏం తెలిసింది? ఏం తెలిసి మీరు నా దగ్గరకు వస్తున్నారు? మీకున్న అవగాహన ఏంటి అసలు నా గురించి? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న గురించి వారిని ఆలోచింపజేయడం కోసం ఇప్పుడు యేసు ప్రభువారు 110వ కీర్తన 1వ వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు అనమాట. ఏంటా వచనము? ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చును. ప్రభువు నా ప్రభువుతో. ఎవరు ఇద్దరు ప్రభువులు? కరెక్టే. మొదటేమో తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, తర్వాత నా ప్రభువుతో అంటే అడోనాయి, మెస్సియాకి వాడేటువంటి పదం అనమాట. అంటే త్రిత్వములోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణను ప్రస్తావిస్తున్నాడు దావీదు. యెహోవా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడితో ఏమంటున్నాడు? ఆ మిగిలిన మాటలన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెంసేపు ఆగి ఇంకొంచెం ఆలోచించండి. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు యేసు ప్రభువారు అడుగుతున్న ఒక చిక్కు ప్రశ్న, వాళ్ళకి అది రెడిల్ అనమాట. ఏంటది? మెస్సియా దావీదు కుమారుడని మనకు తెలుసు కదా. అయితే ఈ వచనంలో మెస్సియాను దావీదు ప్రభువుగా సంబోధిస్తున్నాడు ఏంటి మరి? కుమారుడు అనట్లేదే. ఈ చిక్కుముడి విడిపోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే, మెస్సియా ఒక మనిషి అయి ఉండాలి, అదే సమయంలో దేవుడు కూడా అయి ఉండాలి. మెస్సియా మనిషికి పుట్టి దావీదు వంశంలో పుట్టే ఒక మనిషి అయి ఉండాలి, కంప్లీట్లీ మ్యాన్, హ్యూమన్. అదే సమయంలో దేవుడు కూడా అయి ఉండాలి. ఆయన మనిషిగా దావీదు వంశంలో నుంచి పుడతాడన్న ప్రవచనాలు ఉన్నాయి. ఆయన్ని ప్రభువుగా దేవుడుగా సంబోధిస్తూ చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆ రెండింటిని మనం ఒక దగ్గరికి తీసుకొస్తే ఆయన హీఈస్ కంప్లీట్లీ గాడ్ అండ్ హీఈస్ కంప్లీట్లీ మ్యాన్. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. ఇది వాళ్ళకి అర్థమైందా? అర్థమైంది చెప్పుండేవాళ్ళు కదా, అర్థం కాలే వాళ్ళకి. అసలు ఆయన ఎంతసేపు దావీదు వంశంలో నుంచి ఒక రాజవంశంలో నుంచి ఒక రాజుగా వచ్చి వీళ్ళని ఆ రోమా బానిసత్వం నుంచి విడిపిస్తాడు అన్నదే ఉంది, కానీ వాళ్ళకి మైండ్లో ఆ హ్యూమన్ యాంగిలే ఉంది, కానీ ఈ డివైన్ యాంగిల్ వాళ్ళకి అర్థం. అందుకే ఈ వచనం కోట్ చేస్తున్నాడు. 110వ కీర్తన 1వ మాట కోట్ చేసి మరి ప్రభు అంటున్నాడు ఏంటి? ఏమంటున్నాడు? ఇంకా ఏమంటున్నాడు? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏంటది? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చును. ఈ మాటలు యేసుక్రీస్తు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అప్పుడు ఆయన స్థితి, ఆయన పొజిషన్ని వివరిస్తుంది అనమాట. సన్హెద్రిన్ సభ ఎదుట విచారణ జరుగుతున్నప్పుడు నీవు క్రీస్తువా అని యేసుక్రీస్తుని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు? నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి, సరిపోతుంది. కంటిన్యూస్గా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ మీరు తీయక్కర్లేదు. లూకాసు సువార్త 22:69 అధ్యాయం 69వ వచనంలో, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. ఎక్కడ? కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున. ఇది యేసుప్రభు వారి మాటల్లో చూస్తున్నాం మనం. పేతురు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 32 నుంచి ఉన్న వచనాల్లో, యాక్ట్స్ 2:32-36. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. కాగా ఆయన దేవుని కుని పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, ఏమని? నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చున్నమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించనిది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇది ఎవరి మాటల్లో? పేతురు మాటల్లో. సేమ్ రిఫరెన్స్ యేసుప్రభు వారి మాటల్లో విన్నాం, పేతురు మాటల్లో విన్నాం, పౌలు మాటల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-22 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతినామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. ఇందులో మనం గమనించాల్సిన ఒక మాట ఉంది ఈ రిఫరెన్సెస్ అన్నింటిలో. ఏంటంటే శత్రువులను పాదపీఠముగా చేయు వరకు, పాదపీఠముగా ఉంచు వరకు అని అంటున్నాడు. అంటే ఇది ఆల్రెడీ అయిపోయిందా? అయిపోయింది, ఇది ఆల్రెడీ అయిపోలే, అవ్వాలి భవిష్యత్తులో. అంటే ఈ మాటల్ని బట్టి మెస్సియా శత్రువులంతా ఇంకా అణిచివేయబడలేదు అని తెలుస్తుంది మనకి. మరి అది ఎప్పుడు జరుగుతుంది?
ఆయన శత్రువులందరూ సమూలంగా నాశనం చేయబడి అణచివేయబడేది ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడలో జరుగుతుంది. ప్రకటన 19:15లో ఈ మాటలు ఉన్నాయి. 19:15 జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఎలాగంట? ఇనుప దండముతో. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఏంటంట? సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని ఆయనే త్రొక్కును. అయితే యేసు ప్రభువారు మొదటి రాకడలో ఇలా చేశారా? చేయలేదు. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడలో జరుగుతుంది. నవంబర్ ఈ విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి? అక్కడ ఉన్న వాళ్ళకి. ఈ వచనం కోట్ చేయడం ద్వారా ఆయన ఏమేమి ఆలోచింపజేయాలనుకుంటున్నాడు వాళ్ళ చేత అంటే, దావీదు కుమారుడు కేవలము మనిషి మాత్రమే కాదు, ఆయన ప్రభువును అయి ఉన్నాడు అని చూసాం. ఇప్పుడు ఈ మాటల్లో కూడా దర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఇంకా జరగాల్సింది కొంత ఉంది, అది ఇప్పుడు జరగదు, ఆ తర్వాతే జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. నవంబర్ 17, 2018 రాబై శ్రాగా సైమన్స్ అనే ఒక యూదుల రబ్బీ రాసిన ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్ టైటిల్ ఏంటంటే, వై ఆర్థోడాక్స్ జ్యూస్ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్. యూదులు యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించరు అని ఆయన కొన్ని కారణాలు రాస్తూ వెళ్ళాడు. అందులో ఫస్ట్ కారణం అన్ఫుల్ఫిల్డ్ మెస్సియానిక్ ప్రాఫెసెస్. మెస్సియా గురించిన ప్రవచనాలు నెరవేరకపోవడం. అతను ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? అందులో ఈ కేటగిరీ కింద అతను ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? బైబిల్లో రెండవ రాకడకి సంబంధించిన వచనాలన్నీ కోట్ చేసి, ఇదిగో ఇవన్నీ యేసుక్రీస్తులో నెరవేరలేదు కాబట్టి ఈయన మెస్సియా కాదు అంటున్నాడు. మీకు అర్థమైందా? పాత నిబంధన భక్తులకి, అక్కడ నిల్చున్న యూదులకి ఈ అండర్స్టాండింగ్ లేదనమాట. ఏ అండర్స్టాండింగ్? యేసు ప్రభు రాకడ అనేది 2 సార్లు జరుగుతుంది, ఒకేసారి జరగదు. ఆయన ఫస్ట్ ఒకసారి వస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ రెండోసారి వస్తాడు అనే ఈ అవగాహన, ఈ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉండాల్సింది యాక్చువల్గా, కానీ లేదు. లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పే ఒక విషయాన్ని చూద్దామా? లూకాసు వార్త 24వ అధ్యాయము 26వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి. 24:26 క్రీస్తు ఈలాగు శ్రమపడి, ఇలాగంటే ఏంటి? సిలువ వేడి చంపబడడం. ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి. అగత్యం అంటే ఖచ్చితంగా జరగాల్సిందే, తప్పదు, ఇది మిస్ అయ్యే ఛాన్సే లేదు, ఎగ్జాక్ట్గా ఇది జరిగి తీరాల్సిందే. 45 నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటన్. చాలా చోట్ల రాయబడి ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం మనం. ఇలా రాయబడింది ఏది? ఆయన సిలువ వేయబడి చంపబడతాడని రాయబడింది. అలాగే ఆయన వచ్చి నిత్యరాజ్య స్థాపన చేస్తాడని కూడా రాయబడింది. ఈ రెండు ఒకేసారి ఎట్లయితాయి? ఆయన వచ్చాడు, ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఆలోచించాలంటే, ఆయన వచ్చాడు, ఆ రాజ్యాన్ని ఏదో గ్రౌండ్ వర్క్ ఏదో చేస్తున్నాడు కొద్ది రోజులు, కానీ అన్ఫార్చునేట్లీ ఆయన అనుకున్నదంతా చేయలేకపోయాడు, ఆయన చనిపోవాల్సి వచ్చింది, చంపబడ్డాడు. సో ఆ నిత్య రాజ్య స్థాపన అనేది జరగలేదు, ఇంకా దానికి ఆటంకం ఏర్పడింది అని అనుకోవాల్సి వస్తుంది. కానీ అసలు ఈ 2 పనులు చేయడానికి వచ్చాడా ఆయన? కాదు. రాజ్య స్థాపన అంటూ జరిగితే అది నిత్యము నిలిచి ఉండేదిగా ఉంటుంది, దానికి ఆటంకం అంటూ ఉండదు. మరి అప్పుడు యేసుప్రభు చనిపోవడం అనే ప్రవచనం ఎట్లా నెరవేరాలి అంటే, ఇవి రెండు వేరువేరు రాకడలలో జరిగితే అప్పుడు అది సాధ్యమవుతుంది. ఆయన మొదట వస్తాడు, చనిపోతాడు, మళ్ళీ వెళ్ళి రెండవ రాకడలో వస్తాడు, అప్పుడు ఆయన నిత్యరాజ్య స్థాపన చేస్తాడు. ఆ రాజ్యానికి ఇక అంతమే లేదు, అడ్డే లేదు, ఆటంకమే లేదు. ఇది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఈ యూదులకి అర్థం కాలేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యరాజ్య స్థాపన అనే యాంగిల్లో పట్టుకున్నారు, కానీ ఈ ప్రాఫెసీ వాళ్ళ కళ్ళ ముందే ఫుల్ఫిల్ అవుతున్నా, చంపండి, కేకలు వేయని అంటున్నారు, కానీ ఇది ప్రవచన నెరవేర్పు కదా, దాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు అనమాట. కాబట్టి ఎవరైతే తమను తాము క్రీస్తుకు లోబరుచుకోరో వారిపై తీర్పును, శాపాన్ని ప్రకటిస్తున్నాయి లేఖనాలు. అదే ప్రకటన 6:16లో ఏముందో ఒకసారి చూడండి, మీరు తీసి చూడండి ఆ మాటలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. వీళ్ళకలాగా ఎవరైతే మెస్సియాను రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించారో వాళ్ళ పరిస్థితి అంత్యదినాన్ని ఏమవుతుందో చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. ఎవరితో చెప్తున్నారంట?
పర్వతాలతో బండలతో ఏమని చెప్తున్నట్టే మా మీద పడండి. ఎందుకు? ఆయన ఉగ్రత నుంచి తప్పించడం కోసం, మమ్మల్ని మరుగు చేయడం కోసం. అంటే మేము పర్వతం కింద పడి నలిగిపోవడమే మాకు తక్కువ బాధను కలిగిస్తుందేమో, ఆయన ఉగ్రత అంతకంటే భయంకరమైంది, మేము దాన్ని తట్టుకోలేము అని అలంకారప్రాయంగా చెప్తున్న మాటలు. కాబట్టి విషయం ఏంటంటే, క్రీస్తుని ఎరగడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన సరైన అవగాహన కలిగి ఉండడం. లేఖనాలు స్పష్టంగా స్పష్టం చేస్తున్న విధంగా యేసుక్రీస్తు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణుడయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడయ్యాడు, తిరిగి మరలా రానయ్యున్నాడు. తన ప్రజల కోసం శ్రమ పొందే సేవకునిగా కాదు కానీ సమస్త తిరుగుబాటును అణిచివేసే జయశీలుడైన రాజుగా రెండవసారి ఆయన తిరిగి రాబోతున్నాడు. క్రీస్తును గురించిన ఈ సంగతులు, ఈ అవగాహన, ఈ ప్రాథమిక అవగాహన ఉండడం అవసరం. ఇది సువార్త, దిస్ ఇస్ గాస్పెల్. ఇది ఏదో పెద్ద థియలాజికల్ సబ్జెక్ట్ కాదు, ఇది సువార్త. ఇది నేను పోయిన వారికి జ్ఞాపకం చేసిన విధంగా తప్పుడు సిద్ధాంతం తప్పుడు జీవితం జీవించేలా చేస్తుంది అని చెప్పాను కదా. ఈ యూద నాయకులు పునరుద్ధానం గురించి కన్ఫ్యూజనే, దాని గురించి వీళ్ళకి సరైన అవగాహన లేదని పోయినసారి మనం ధ్యానించినప్పుడు చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? వీళ్ళకి మెస్సియాను గురించిన సరైన అవగాహన కూడా లేదని ఈ వాక్య భాగాన్ని బట్టి చూస్తున్నాం. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు కాబట్టి వారి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. వారి జీవితాలకు ఎవరు ప్రభువు? మెస్సియా కాదు, దేవుడు కాదు, వారే ప్రభువులు. ఎవరి జీవితాలకైతే క్రీస్తు ప్రభువుగా ఉండడో వాళ్ళందరి జీవితాలకి ఎవరు ప్రభువు? వారే. అందుకే వారికి మెప్పు, ప్రజల నుండి మెప్పు, ఘనత పొందుకోవడం అంటే ఇష్టంగా ఉంది. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వారు వారి హృదయ సింహాసనం మీద నుండి కిందకి దిగి క్రీస్తుని ఆ సింహాసనం పైకి ఎక్కించాలి. అది ప్రతి పాపి చేయవలసినటువంటి విషయం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు అలా చేసి ఉండకపోతే స్వార్థ గ్రంథాలు చదువుతూ నేను నువ్వు అడగాల్సిన ఒక ప్రశ్న, అసలు యేసు ఎవరు? తాను ఎవరినని యేసు చెప్పుకున్నాడు? అతను కేవలం దావీదు కుమారుడు మాత్రమేనా, ఒక మనిషి మాత్రమేనా, లేక దావీదు ప్రభువు కూడానా? ఒకవేళ ఆయన దావీదుకు ప్రభు అయితే అతను నీకు కూడా ప్రభు కాడా? నువ్వు అయితే ఇప్పుడు ఇష్టపూర్వకంగా లోపడతావు, లేకపోతే ఆ తీర్పు దినాన నీ ఇష్టానికి వ్యతిరేకంగానైనా సరే లోపడతావు. కానీ ప్రతి మోకాలు తప్పక వంగి తీరుతుంది. గొప్ప రాజైన దావీదు మెస్సియాను తన ప్రభువుగా గుర్తించినప్పుడు నువ్వు కూడా అలాగే చేయాల్సిన అవసరం లేదని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా ఉంది. సో క్రీస్తును ప్రభువుగా ఎరగడం అంటే ఏంటి? ఒకటి, ఆయన వ్యక్తిత్వం గురించిన సరైన అవగాహన కలిగి ఉండడం. రెండవది, ఆ సత్యాలకు, ఆ వాస్తవాలకు సరిగ్గా స్పందిస్తూ మనల్ని మనం ఆయన ప్రభుత్వానికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఇది నిజమైన మతం, క్రీస్తుని ఎరగడము. అంటే ఆయన దావీదు కుమారుడు, రక్త మాంసాలతో పుట్టిన కుమారుడు, అలాగే దావీదుకు ప్రభువు, నిత్య దేవుడు అనే అవగాహనలోనికి రావడం అంతా ఒక ఎత్తు. ఇదంతా దేనికి సంబంధించింది? మేధో సంబంధంగా సంబంధించింది, నాలెడ్జ్, ఇంటలెక్చువల్, బుద్ధిపూర్వకంగా బుద్ధికి సంబంధించింది, అర్థం చేసుకోవడానికి సంబంధించింది. కానీ అది ఒక ఎత్తు. ఇంకొక సైడ్ ఏంటి? ప్రతి వ్యక్తి దావీదు చేసినట్లుగా క్రీస్తును రక్షకుడుగా విశ్వసించి ప్రభువుగా ఆయనకు లోబడడం ద్వారా ఈ సత్యానికి సరిగ్గా ప్రతిస్పందించడం ఇంకో ఎత్తు. అవగాహన ఒక ఎత్తు, ప్రతిస్పందించడం ఇంకో ఎత్తు. ఈ సందర్భంలో యేసు ప్రభు తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడా? ఆయనే క్వశ్చన్ చేశాడు, ఆన్సర్ చెప్పాడా? ఆన్సర్ చేయలేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని కూడా ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆ ప్రశ్న యొక్క అంతరార్థం ఏమిటో ఆలోచించుకోవడం అనేది వాళ్ళకే విడిచిపెట్టేశాడు ఆయన. కానీ స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసే మెస్సియా అయితే, మెస్సియా రాజైన దావీదు వంటి గొప్ప వ్యక్తికే ప్రభు అయితే నేను కూడా ఆయనను ప్రభువుగా అంగీకరించడానికి లోబడవలసిన వాడను. నిజమైన క్రైస్తవ్యం అంటే యేసే మెస్సియా అని రక్షకుడని బుద్ధిపూర్వకంగా నమ్మడమే కాదు, నిజమైన క్రైస్తవ్యం అంటే యేసును ప్రభువుగా కలిగి ఆయనను అనుసరించడం, ఆయన వెంబడించడం, ఆయనను పోలి జీవించడం, ఆయన ఆజ్ఞల చొప్పున బ్రతకడం, ఆలోచనలోను, మాటలోను, చేతలోను ఇంకా 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 క్రీస్తుకు దగ్గరగా రావడం. అలా యేసునందు విశ్వాసం ఉంచాలి. లేఖనాలు పదే పదే ఈ హెచ్చరిక చెప్పడం మనం చూస్తాం. నేను క్రీస్తును ఎరిగిన వాడిని చెప్పుకుంటూ, జాగ్రత్తగా వినండి ఈ హెచ్చరిక, నేను క్రీస్తును చెందిన వాడిని చెప్పుకుంటూ ఎవరైనా పాపములో జీవిస్తుంటే అయితే వాడు మోసంలో ఉన్నాడు, లేదా కావాలని అబద్ధం చెప్తున్నాడు. వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. అలాంటి వ్యక్తి రక్షించబడలేదు. యాకోబు భక్తుడు చెప్పినట్టు క్రియలు లేని విశ్వాసము మృతము. అది రక్షణార్థమైన జీవం గల విశ్వాసం కాదు. నీతియుక్తమైన జీవితం అనే ఫలం కనిపించని విశ్వాసం, కనపరచని విశ్వాసం రక్షణార్థమైన విశ్వాసం కాదు. అట్లాగని క్రైస్తవులు అసలు ఎన్నడూ పాపమే చేయరా? ఇక అట్లా అనట్లేదు నేను.
విశ్వాసులు పాపంలో పడిపోతారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుని హృదయానుసారుడైన దావీదు బెత్షెబా విషయంలో ఘోరంగా పాపం చేశాడు. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం దేవుని ప్రణాళిక అనుగుణంగా పరిపూర్ణంగా ఎప్పటికీ ఉండలేము. కానీ క్రీస్తును నిజంగా ఎరిగిన వ్యక్తి పాప సంబంధమైన క్రియలతో కూడిన జీవన శైలిని కలిగి ఉండడు, సిన్ఫుల్ లైఫ్ స్టైల్ని కలిగి ఉండడు. విశ్వాసి పాపంతో పోరాడుతాడు. క్రైస్తవులు అంతకంతకు పాపాన్ని ద్వేషిస్తూ అసహ్యించుకుంటూ ఉంటారు. వారి హృదయంలో పాపం పట్ల ఆ అసహ్య భావం ఉండే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ వారిని ఒప్పింపజేసినప్పుడు వారు తమ పాపాన్ని ఒప్పుకుంటారు. నేను కృప కింద ఉన్నాను అనే సాకుతో వారి పాపాన్ని సమర్థించుకోరు. క్రైస్తవులు ఆలోచనలోను, మాటలోను, చేతలోను యేసును ప్రీతిపరిచేవారిగా, సంతోషపెట్టేవారిగా జీవిస్తారు. నీతియుక్తమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతారు. అసలు ప్రశ్న ఏంటి? నేను క్రీస్తును నా రక్షకుడిగాను ప్రభువుగాను ఎరిగానా? ఎరగడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన సరైన అవగాహన నాకుందా? ఆ సత్యానికి, ఆ వాస్తవానికి నేను సరిగ్గా స్పందించానా? ఒకవేళ నేను సరిగ్గానే స్పందిస్తే ఇప్పుడు ప్రెసెంట్ నా జీవితం అందుకు తగిన విధంగానే ఉందా? చాలా మంది ప్రసంగాలకు ఇచ్చే కాంప్లిమెంట్ చాలా బాగుంది, అసలు ఎంత బాగా చెప్పారు, మేము ఎంత సంతోషంగా అనిపించింది అని. అట్లాంటి ఒక కాంప్లిమెంట్ యేసు ప్రభు కూడా ఇస్తున్నారు, కానీ లూకా రాయలేదు, మార్కు రాశాడు దాని గురించి. మార్క్స్ వార్త 12:37 ఈ మాటలు ఉన్నాయి, నేను చదువుతున్నాను వినండి. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండి. అబ్బా, ఎంత మంచి విషయం కదా, మంచిదే. కానీ ప్రసంగాలు సంతోషంతో వినడం మాత్రమే సరిపోదు. ఎందుకంటే ఇదే జనసమూహం కొన్ని రోజుల తర్వాత సిలువ వేయము అని కేకలు వేశారు. నిజమైన మతం అంటే యేసుక్రీస్తును ప్రభువుగా వ్యక్తిగతంగా అంగీకరించి ఆయనకు తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోవడం, అది నిజమైన మతం. రెండవది అబద్ధ మతము అంటే ఏంటి? ప్రజలను ఆకట్టుకోవడం కోసం మతం ముసుగు వేసుకోవడం అనమాట. 45 నుంచి 47 వరకు ఉన్న వచనాలు. యేసు శిష్యుల వైపు తిరిగాడు. ఇప్పుడు వీళ్ళ పైన అయిపోయి మత నాయకుల గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు శిష్యులను అడ్రస్ చేస్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు, కానీ అవి జనసమూహం కూడా వింటూ ఉండొచ్చు. ఆ మత నాయకులు ఆచరిస్తున్న అబద్ధ మతం ఎంత ప్రమాదకరమైందో చెప్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట. నేను పోయిన వారం ఒక మాట చెప్పాను కదా, యేసు ఎంతసేపు సాఫ్ట్గా, జెంటిల్గా, లవ్వింగ్గా, ప్రోత్సాహకరమైన ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పాలి అని అనుకుంటారు చాలా మంది, కానీ అది కాదు. తీతుకు రాసిన పత్రిక 1:9 ఒక మాట నేను చదివి వినిపించాను. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు అనే మాటకి ప్రాపర్ వర్డ్ ఏంటి? ప్రోత్సహించుటకును. తర్వాత ఎదురాడు వారి మాట ఖండించుటకును. రెండు, ప్రోత్సాహము, ఖండించడం, రెండు ఉండాలి. ఇక్కడ యేసుప్రభువారు శిష్యులను, పరిశీలన, వేషధారణలు ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు. ప్రజలు ఆ మత నాయకుల మార్గాలకు ఆకర్షితులు అవ్వద్దని శిష్యులను హెచ్చరిస్తున్నాడు. ఈ 3 వచనాలు, ఏ 3 వచనాలు? 45, 46, 47 ఈ 3 వచనాలు మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 36 వచనాల్లో చెప్పిన ప్రసంగాన్నంతా కుదించి సమ్మరైజ్ చేస్తే ఈ 2-3 వచనాలు చెప్పొచ్చు అనమాట. మంచి కాపరి మందను వేటాడే తోడేళ్ల గురించి గొర్రెలను గట్టిగా హెచ్చరించడా? హెచ్చరిస్తాడు. అలా చేయకపోతే అతను మంచి కాపరి అవుతాడా? జాన్ కాల్విన్ అనే భక్తుడు ఆ కాలంలో, ఆ రోజుల్లో కేథలిక్ చర్చ్ యొక్క తప్పుడు బోధనని వ్యతిరేకించాడు అనమాట, చాలా తీవ్రంగా. వాటిని తీవ్రంగా ఖండించాడు. ఆ అబద్ధ బోధకులను వాళ్ళకి వ్యతిరేకంగా కాల్విన్ చేసే తీవ్రమైన హెచ్చరికలు అతని సంఘంలోని కొందరికి నచ్చలేదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇందాక నేను చెప్పినట్టు పాస్టర్ ఎంతసేపు నైస్గా, పాజిటివ్గా మంచి మాటలు చెప్పాలి, ఎవరిని దూషించొద్దు, ఎవరిని ఖండించొద్దు, తప్పు పట్టద్దు, ఆ అబద్ధ బోధకులను అసలే అనద్దు. జెంటిల్, పాజిటివ్గా, కైండ్, లవ్వింగ్గా మాట్లాడితే ఎంత బాగుంటుంది. అటువంటి వారికి కాల్విన్ ఎట్లా స్పందించాడు తెలుసా? జాగ్రత్త విని మాటలు. నా తీవ్రమైన హెచ్చరికలు నచ్చని వారి సౌమ్యత ఎంత క్రూరమైనది. మళ్ళీ చెప్తున్నా, నా తీవ్రమైన హెచ్చరికలు నచ్చని వారి సౌమ్యత. వాళ్ళు జెంటిల్నెస్ ని, మైల్డ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ సౌమ్యతను అతను ఏమంటున్నాడు? క్రూరత్వం అంటున్నాడు. ఎందుకు? ప్రమాదంలో ఉన్న వాడిని హెచ్చరించడం నువ్వు మానేసావు అంటే వాడిని ఏం చేస్తున్నావు? నువ్వు నాశనం అయిపోను, వాడు నాశనానికి వాడిని వదిలేస్తున్నావు. ఇతని మాటలు వినడానికి వాళ్ళకి అంత కష్టమవుతుంది, కానీ నాశనం అయ్యేవాడు, అదే నాశనం అయిపోతున్నాడే అని వాడి గురించిన కన్సర్న్ ఉందా వీళ్ళకి? అందుకే వాళ్ళు సాత్వికము, సౌమ్యత పేరుతో ఏదైతే వాళ్ళు మేము ఇంత సౌమ్యంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము క్రైస్తవులు అనుకుంటున్నారు, అది క్రూరత్వం అంటున్నాడు. నా మాటలు మీకు వినడానికి కఠినంగా అనిపిస్తుండొచ్చు, ఇప్పుడు నేను క్రూరమైన వాళ్ళకి కనిపిస్తుండొచ్చు, కానీ వాస్తవానికి క్రూరులు ఎవరు? మీరే. అతను ఇంకా ఏమంటాడంటే, ఒక కాపరి తోడేలను తరిమి వెయ్యకపోతే
అవి మందను చీల్చి చెండాడుతాయి. పాస్టర్లు కూడా క్రీస్తు మాదిరిని అనుసరించాలి. మందను సంరక్షించడం కోసము మందకు అబద్ధ బోధకుల గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయడం ద్వారా పాస్టర్లు క్రీస్తు మాదిరిని అనుసరించాలని కాల్విన్ సూచిస్తాడు. అబద్ధ మతాన్ని గురించి ఒక 3 విషయాలు మనం ఈ వాక్య భాగం నుంచి నేర్చుకుంటాం క్విక్గా. 1, అబద్ధ మతము శరీర కోరికలలో వేరుపారి ఉంటుంది. శరీర కోరికలలో వేరుపారి ఉంటుంది. వారు 45వ వచనం, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు పొడుగాటి అంగీలో అని ఇందాక వాడుకోవాల్సి సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. రిపీట్ అయిన వర్డ్ ఏంటో చూసారా? ఒక వర్డ్ 2 times రిపీట్ అయింది. కోరుచు, కోరుదురు అనే వర్డ్ రిపీట్ అయింది కదా. ఆ మాటలు శరీరాశలను సూచిస్తున్నాయి. గర్వంలోనూ స్వార్థంలోనూ వేరుపారిన శరీర కోరికలు. ఈ మత నాయకులు క్రీస్తుకు లోబడలేదు కాబట్టి వారు మతం యొక్క ముసుగు వేసుకున్నప్పటికీ వారు తమ కోసమే బ్రతుకుతున్నారు. ఎవరి కోసం బ్రతుకుతున్నారు? వాళ్ళు తమ కోసమే. క్రీస్తుకు విధేయులు కాని ప్రతి ఒక్కరూ తమ కోసమే, తమ స్వార్థం కోసమే బ్రతుకుతున్నారు. తమ శరీర కోరికలు తృప్తిపరచుకోవడం కోసమే జీవిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకు ఏం బోధించబడుతుందో తెలుసా? మనుషుల యొక్క ఒకానొక ప్రధాన సమస్య ఏంటని చాలా మంది బోధిస్తున్నారంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నీ యొక్క యాక్చువల్ అసలైన విలువ, నీ విలువ, నీ యొక్క అర్హత, నీ యొక్క యోగ్యత, నువ్వెవరు అసలు అనేదంతా సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు దాని విషయంలో చాలా మందికి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందంట. అంటే ఏంటి? సరే నేను అసలు ఎందుకు పనికొస్తాను నేను. కాబట్టి మోటివేషనల్ స్పీకర్స్ అందరూ ఏం చేస్తున్నారు? నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎరగాలి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు అలాంటి వాడి, నువ్వు ఇలాంటి వాడి అని ఇంక వాడిని మొత్తం అంతా ఇట్లా గ్యాస్ నింపినట్టు నింపాలన్నమాట మోటివేషన్. కానీ బైబిల్ అందుకు భిన్నంగా చెబుతుంది. మనిషి దేవుణ్ణి, ఇతరులను ప్రేమించడం కంటే ఎక్కువగా తను తానే ప్రేమించుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. అసలు చాలా మంది సైకాలజిస్టులు కూడా చాలా ఇమోషనల్ ప్రాబ్లమ్స్కి ఈ లో సెల్ఫ్ ఎస్టీమే కారణం అని చెప్పి వాళ్ళు కూడా కూర్చోబెట్టి ఈ మోటివేషనే అనమాట. ఇంకా యేసుప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఒకసారి చూడండి. తనను వెంబడించాలనుకునే వారు మొదట చేయాల్సిన పని ఏంటో యేసుప్రభువారు లూకా 9:23లో చెప్తున్నాడు. చూడండి, ఒకసారి తీసి చూడండి. అసలు మొత్తం ఈ ల్యూక్ సిరీస్లో ఈ వచనాన్ని నేను ఎన్ని సర్మన్స్లో కోట్ చేశాను. అసలు లూకా 9:23, ల్యూక్ 9:23. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకొని. చాలు, తన్ను తాను ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్ ఈస్ నాట్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్ ఈస్ సెల్ఫ్ డినయల్ దట్ ఈస్ రిక్వైర్డ్. కావాల్సింది నిన్ను నువ్వు ఎరగడం కాదు, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క అసలైన విలువను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు పూర్తిగా త్యజించడం, ఉపేక్షించుకోవడం, నిన్ను నువ్వు కాదనుకోవడం, ఇక నాదేదీ లేదని సమస్తాన్ని వెనకాల విడిచిపెట్టడం. సెల్ఫ్ డినయల్. ప్రాబ్లం సెల్ఫ్ ఎస్టీమ్ కాదు. శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని ప్రతిరోజు ఎదిరించి పోరాడకపోతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావని అర్థం, నీలో తండ్రి ప్రేమ లేదని అర్థం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి ఉన్న మాటలు చదువుతున్నాను చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబ్రహ్మం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చినవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నేర్చును. కాబట్టి మొదటిగా మనం చూసే విషయం, ఒక అబద్ధ మతము శరీర కోరికలలో పారినదై ఉంటుంది. శరీర కోరికలు. రెండవది, అబద్ధ మతము మనిషి పైన దృష్టి పెడుతుంది, దేవుడి పైన కాదు. ఈ శాస్త్రులు తమ భక్తితో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సామాన్య ప్రజలు రంగురంగుల బట్టలు వేసుకుంటే వీళ్ళు మాత్రం తెల్లని నారబట్టలు, పొడుగాటి అంగీలు వేసుకునేవాళ్ళు. వాళ్ళ మతపరమైన దుస్తుల కారణంగా వాళ్ళు అసలు ఎంతమందిలో నిల్చున్నా కానీ దూరం నుంచి కూడా చాలా ప్రత్యేకంగా కనబడుతూ ఉండేవారు అనమాట. పెద్దవారికి, తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. వీళ్ళు మార్కెట్లో నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఏదైనా పనిలో ఉండే వ్యాపారి తప్ప ప్రతి ఒక్కరు లేచి నిలబడి రబ్బీ లేదా తండ్రి లేదా గురువు గారు అని సంబోధిస్తూ వారిని గౌరవప్రదంగా పలకరించాలి. వారు సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను ఇష్టపడేవారు. ఎందుకు? ముందు కూర్చుంటే అందరూ చూస్తారు కదా, వాళ్ళని అందరూ చూడడం వాళ్ళకి కావాలి.
ఎవరైనా గొప్ప వ్యక్తులు విందు విందు చేయిస్తున్నప్పుడు అక్కడికి ఒక ప్రముఖ రబ్బీ అతని శిష్యులతో కూడా రావడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భావించాలన్నమాట. అంటే ఈ రోజుల్లో సెలబ్రిటీస్ వచ్చినట్టుగా. వారు వారి మతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారంటే హృదయాలను పరిశీలించే దేవుని ప్రీతిపరచడం కోసం కాదు, మనుషులను ఆకట్టుకోవడం కోసమే. యేసు వారి వేషధారణను ఇప్పుడు బయట పెడుతున్నాడు, ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. వారు విధవరాలి ఇండ్లను మృంగివేయుచున్నారంట, ప్రదర్శనగా సుదీర్ఘ ప్రార్థన చేస్తారట, నటనగా. చూసారు, ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇట్లా బోల్డ్ సార్లు బైబిల్ చదివాం మనం. ప్రార్థన ఎవరైనా చేస్తే మనం ఏమనుకుంటాం? ఎవరు చేసినా అది యథార్థమైన ప్రార్థనే అనుకుంటాం. కాదు కాదు, నటనగా సుదీర్ఘ ప్రార్థన ఆ మాట ఉంది బైబిల్లో. నటిస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనే ఒక నటనగా ఎవరైనా చేయగలుగుతారా? చేయగలుగుతారు. అది సాధ్యమే. నీ ప్రార్థనలు పాప సంబంధమైనవైతే, అవి నటనే అయితే నువ్వు నిజంగా గొప్ప ప్రమాదంలో ఉన్నావు. నీ భక్తంతా ఒక నటనే అయితే అత్యంత భయంకరమైన స్థితిలో నీవు ఉన్నావు. మింగివేయడం అంటే దోచుకోవడం, మతపరమైన అవసరాల కోసం ఆస్తులు రాయించుకొని వారి సొంత ప్రయోజనాలకు వాడేసుకోవడం, ప్రార్థన పేరుతో డబ్బులు దండుకోవడం, విధవరాలి కోసమో ఆమె చనిపోయిన బంధువుల కోసమో ప్రార్థన చేసి డబ్బులు తీసుకోవడం, మళ్ళీ ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా సంత వీధులు నిలబడి సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తూ నటించడం. ఇదే సమస్య. వారు మనుషులపైన దృష్టి పెడుతున్నారు, కానీ హృదయాలను ఎరిగిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం ఒకరినొకరు మోసం చేసుకోవచ్చు, మనల్ని మనమే మోసం చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. ఈ మనిషిపైనే దృష్టి పెట్టే మతం విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. ఈ శాస్త్రుల్లాగా దేవునితో మాట్లాడడం కోసం కాకుండా మనుషుల మెప్పు కోసమే బహిరంగ ప్రార్థన చేస్తుండొచ్చు మనలో కూడా ఎవరైనా. అసలు ఆ మాటలు, ఈమె ఎంత భక్తిపరాలు, ఇతనికి వాక్యం ఎంత బాగా తెలుసు, ఆమె ఎంత బాగా ప్రార్థన చేస్తుందో, అసలు ఆ మాటలు అవి ఎంత గొప్పగా ఉంటాయో అని నలుగురు అనుకోవాలని ప్రార్థించడం. ఈ పాపానికి లోనయ్యే ప్రమాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దావీదు భక్తుడిలాగా మనం కూడా ప్రార్థన చేసుకుని దేవుని సహాయంపై ఆధారపడాలి. 139వ కీర్తన 23-24 వచనాల్లో దేవా 139:23 and 24 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుమని ప్రార్థన పూర్వకంగా దేవుని పైన సహాయపడుతూ మనము ఈ విషయంలో వీటిని జయించే వారంగా ఉండాలి. ఒకటి, మొదటిది ఏంటి? అబద్ధ మతం శరీర కోరికలలో వేరుపారింది అయి ఉంటుంది. రెండవది, అబద్ధ మతం మనిషి పైన దృష్టి పెడుతుంది, దేవుడి పైన కాదు. మూడవది, అబద్ధ మతము ప్రమాదకరమైనది, నివారించకపోతే కఠినమైన శిక్షకు గురి చేస్తుంది. జేసీ రైల్ అనే భక్తుడు అంటాడు, క్రీస్తు వేషధారణను ఇతర పాపాల కంటే ఎక్కువ పాప సంబంధమైనదిగా పరిగణించాడు. నిజమే కదా, ఎన్ని ప్యాసేజ్లు ఇప్పటిదాకా మనం వేషధారణ గురించి చూస్తూ వస్తాం. దీని గురించి చెప్పినంత తీవ్రంగా తరచుగా ఆయన మరే ఇతర పాపం గురించి చెప్పలేదట. పాపుల పట్ల ఆయన కనికరం కలిగి ఉండేవాడు, కానీ నీతిమంతులను నటిస్తూ వారి హృదయాలు మాత్రం కపటంతో దుష్టత్వంతో నిండి ఉంటే అటువంటి వారిపైన ఆయన న్యాయమైన కోపం రగులుతూ ఉండేదట. మతాన్ని దుర్వినియోగపరచడంలో అతి నీచమైన విధానం ఏంటంటే దాన్ని స్వలాభం కోసము, సొంత లాభం కోసము, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడమే. చివరి వచనంలో చివరి మాటలు చూడండి ఒకసారి. వారు మరి విశేషముగా శిక్ష పొందుతురని తన శిష్యులతో చెప్పాను. మరి విశేషముగా అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? నరకంలో కూడా శిక్షల్లో స్థాయిలు ఉంటాయని అనిపిస్తోంది. యేసు మాటల్ని బట్టి మనం దేవుని ముందు నిలబడే ఒక రోజు రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ వేషధారులు యేసును వదిలించేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. ఇక తాము ఎన్నడూ గద్దించబడము, ఖండించబడము, ఇక తమ మార్గానికి, తమ ఆగడాలకిక అడ్డుకట్ట వేసేవారే లేరని సంబరపడిపోతున్నారు. కానీ వారి నిత్యత్వం గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. యేసును తన జీవితంలో నుండి పూర్తిగా గెంటివేసిన వాని పరిస్థితి కూడా ఇటువంటిదే. ఇప్పటికీ నువ్వు ఆయనను వదిలించుకోవచ్చు, కాదనుకోవచ్చు, కానీ నువ్వు ఆయనను ఆ భయంకరమైన తీర్పు దినాన్ని తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడే ఆయన దిద్దుబాటును అంగీకరిస్తే మంచిది, లేక ఆయన తీర్పును, శిక్షను అంగీకరించాల్సి వస్తుంది. ఆ రోజున మనం అయితే నేను నిన్ను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయు వారలారా ఇద్దరిని పొండి అనే మాటలు వింటాము. లేకపోతే బల నమ్మకమైన మంచి దాసుడా అనే మాటలు వింటాము. చివరిగా నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్, జాన్ మెకార్థర్ గారు ఆయన బుక్ లో రాసిన గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్ అనే పుస్తకంలో రాసిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని మీతో పంచుకొని నేను ముగిస్తాను. ఒకసారి జాన్ మెకార్థర్ గారు ఒక బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారితో కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారంట ఒక సిటీలో. ఇంతలో ఒక పెద్ద వైన్ షాప్ వచ్చిందట. జాన్ మెకార్థర్ గారు, అబ్బో ఎంత పెద్ద వైన్ షాప్, అసలు చాలా పెద్దగా ఉంది ఇది అని. పక్కనే ఉన్న ఆ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు, ఆ ఓనర్ మనకు తెలిసిన వాడేనండి, ఇలాంటి షాపులు ఇంకా చాలా ఉన్నాయి అతను నేను సండే స్కూల్ నుంచి చూస్తున్నాను, మన చర్చికే వస్తాడు అతను అని చెప్పాడు.
అందుకు జాన్ గారు, అసలు అతను క్రైస్తవుడేనా? ప్రెసిడెంట్ గారు, అవును. జాన్ గారు, మరి ఆ వైన్స్ గురించి అతను ఎప్పుడైనా ఎవరైనా ఖండించారా? అతనికి చెప్పారా? వెళ్ళి మాట్లాడారా అతనితోని? ఆ ప్రెసిడెంట్ గారు, చెప్పడానికి ప్రయత్నం చేశాము, కానీ అతను ఏమంటాడంటే, ప్రజలు ఎలాగో కొనుక్కొని తాగడం అయితే మానరు కదా, వేరే వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కునే బదులు నేను షాప్ పెట్టుకుంటే నా దగ్గరకు వచ్చి కొనుక్కుంటాడు, అంతే కదా అని తను సమర్థించుకున్నాడు. జాన్ గారు అడిగిన ఇంకో ప్రశ్న, అతను అసలు క్రైస్తవుడే కాదేమో అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు అతను క్రైస్తవుడే కాదేమో అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అదేమో కానీ ఒక విషయం మాత్రం నన్ను ఎక్కువగా కలవర పెడుతోంది ఈ మధ్యకాలంలో. ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడని తెలిసింది. అది నన్ను చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. కానీ అతను క్రైస్తవుడో కాదో మాత్రం ఖచ్చితంగా చెప్పడం కష్టం కదండి. అలా ఎలా చెప్తాము? మీకు కూడా కష్టంగా అనిపిస్తుందా? ఆ వ్యక్తి క్రైస్తవుడో కాదో చెప్పడం అంత కష్టమేమి కాదు. ఈ వైన్ షాప్ విషయంలో అతను ఏం చేస్తున్నాడు? సమర్థించుకుంటున్నాడు అంతే. అదొక పిచ్చి వాదన. దీన్ని సమర్థించుకోగలిగాడు, కానీ ఇంకొక దాన్ని కప్పిపుచ్చలేకపోయాడు కదా. పాపపు జీవితంలో ఎటువంటి మార్పు లేదంటే, హృదయంలో ఎటువంటి మార్పు లేదంటే అది నిజమైన రక్షణ కాదు. మీరు భ్రమలోనో మోసంలోనో ఉన్నారు. నిజంగా ఎవరి జీవితంలో అయితే మార్పు వస్తుందో, ఎవరైతే నిజంగా తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నిజంగా దేవుని వెతటి తిరుగుతారో, మారు మనసు పొందుతారో, వారు మాత్రమే రక్షించబడినట్లు, వారు మాత్రమే పరలోకానికి వస్తారు. దయచేసి మీ పాప సంబంధమైన విషయాల్లో ఇంకా అందులోనే బ్రతుకుతూ అందులోనే కొనసాగుతూ నేను పరలోకానికి వెళ్తున్నాను మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. నిజమైన మతం అంటే క్రీస్తును ప్రభువుగా ఎరగడం అంటే ఏంటి? ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన సరైన అవగాహన కలిగి ఆయనను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తూ ఆయన ప్రభుత్వానికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం. అబద్ధ మతం అంటే ఏంటి? మతం ముసుగులో ప్రజలను ఆకట్టుకోవడం కోసమో లేదా వేరే ఇతర కారణాల గురించో భక్తి వేషాలు వేయడము, ప్రజల మెప్పు కోరుకుంటూ దాని కొరకే పరితపించడం. వారి కోసమే బ్రతుకుతున్నారు, వారికి వారే ప్రభువులు. ఈ వేషధారణ అనే తెగుల నుంచి దూరంగా పారిపోండి. వేషధారణ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు పోయినసారి నేను చెప్పాను, 2 రకాలుగా దీన్ని మనం ఆలోచించవచ్చు అని. ఒకటి, అసలు ఏమీ లేని దగ్గర వాడు పూర్తిగా నటిస్తున్నాడు. విశ్వాసి కాదు, అవిశ్వాసి. ఎన్నడూ మారు మనసు పొందలేదు, రక్షణే పొందలేదు, అసలు అటువంటి అనుభవం ఏదీ లేదు అతనిలో, మొత్తంగా నటిస్తున్నాడు అనమాట. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ, రక్షించబడిన విశ్వాసే కానీ లోపల హృదయంలో అంతరంగంలో అతని భక్తి ఏ స్థాయిలో ఉందో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్టు బయటకు నటిస్తున్నాడు. అది కూడా వేషధారణే కదా. దీని అంతట్లో ఏం మిస్ అవుతుంది? యథార్థత మిస్ అవుతుంది. యథార్థత లేని ప్రార్థన, యథార్థత లేని ఆరాధన, యథార్థత లేని భక్తి అంతా వ్యర్థమే. దేవుడు దీని అంతటిని బట్టి అసలు సంతోషించేవాడు కాదు. కాబట్టి ఆ వేషధారణ అంతా విడిచి ప్రతిరోజు హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రభుత్వం కింద జీవించడానికి మనల్ని మనము మరొకసారి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.